తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో లలిత కిడ్స్ ఇద్దరు పాపలు కదా? ఇద్దరు పాప, పెద్ద పాప బోత్ కంప్లీటెడ్ విత్ దేర్ మ్యూజిక్ కోర్స్ విత్ ఏఆర్ రెహమాన్ సార్ స్కూల్ ఓకే చెన్నైలో. ఓకే అండ్ దే ట్రావెలింగ్, దే Okay. ట్రావెల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫర్ సమ్ కాన్సర్ట్ అండ్ ఆల్. అండ్ పూజమ్మ పక్కుపతోనే ఏదో ఐ థింక్ హీ హాస్ ప్రకాష్ ఇలయం చెప్పేదో ఉంది, దాంట్లో చూసుకుంటున్నారు అన్నమాట. హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ ప్రకాష్ అంకుల్స్. ఇద్దరు పాపల్ని ప్రకాష్ గారే. హీ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్. ఓకే, ఎక్కువ బాండింగ్ కదా వాళ్ళ ఫాదర్ తో అసలు ఇద్దరు కిడ్స్ కూడా? ఇద్దరికి సార్, అమ్మ నాన్న ఇద్దరు. ఓకే ఇట్స్ లైక్ ఈక్వల్ ఫర్ దెమ్. ఓకే అమ్మ అంటే ప్రేమ, అప్ప అంటే ప్రేమ. ఓకే ఓకే ఇట్స్ నాట్ లైక్ అప్ప దగ్గర ఎక్కువ అప్ప దగ్గర తక్కువ ఏం లేదు, ఈక్వల్ గా ఉంటుంది వాళ్ళ ఇద్దరికి. ఇప్పుడు లలిత గారు ఏమన్నా టైం పాస్ కోసం ఏమైనా మూవీస్ సీరియల్స్ యాక్ట్ చేస్తున్నారా లేకపోతే బిజినెస్ ఏమైనా చేస్తున్నారా ఇంకా? అక్క ఇప్పుడు ఏం చేస్తున్నారు, అక్క షీఈ్ ఆల్రెడీ టేకింగ్ కేర్ ఆఫ్ సమ్ యూట్యూబ్ ఛానల్ సార్. యాత్ర అని చెప్పి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. ఎక్కువ స్పిరిచువల్ జర్నీ ఉంటుంది కదా వాళ్ళది. జర్నీ విత్ కోవేసర్ల గారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో యాత్ర అని చెప్పి స్టార్ట్ చేశారు. సో షీఈ్ ఆల్వేస్ ట్రావెలింగ్. మా అక్క, కోవే అక్క అండ్ మా అన్న థర్డ్ అన్న, ముగ్గురు ట్రావెల్ చేస్తున్నారు ఇప్పుడు. సో షీఈ్ బిజీ, వెరీ బిజీ విత్ స్పిరిచువల్ సైట్. ఓకే, సో మంచిగా హ్యాపీగా ఉన్నారు కదా. చాలా స్పిరిచువల్ లైఫ్ లోకి వెళ్ళిపోతే చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. పీస్ఫుల్ గా ఉంటుంది సార్. ఏమైనా జరుగుతుంటే జరుగుతుందని చెప్పి వీ కెన్ ఫేస్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అన్న ఫీలింగ్ ఉంటుంది డెఫినెట్ గా. సో మీకు కూడా వచ్చేసింది అది ఇప్పుడు? నాకు వచ్చి 5 years అయింది. సో ఇప్పుడు టోటల్ గా 6 members ఉన్నారు, అన్న కాకుండా, అన్న చనిపోయిన తర్వాత. సో మీ అందరూ ఎప్పుడన్నా మీట్ అవ్వటం ఫెస్టివల్స్ కి, మ్యారేజెస్ అలా, బికాస్ ఎవ్రీబడి గాట్ దేర్ ఓన్ లైఫ్ సార్. పిల్లలు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళతో ఉండాలి. పిల్లలకి అన్న అక్క పిల్లలకి అంది పెళ్లి అయ్యి వాళ్ళకి పిల్లలు పుట్టేశారు. సో దే ఆర్ వెరీ బిజీ అనమాట. మేము ఎప్పుడైనా ఫోన్ చేసి వీడియో కాల్స్ 100% వీక్లీ ట్వైస్ అయితే విల్ బి ఆన్ వీడియో కాల్స్ అనమాట. అది టచ్ ఎప్పుడు ఉంటుంది. మర్చిపోయినా కూడా మెసేజ్ ఇచ్చుకుంటాం రోజు, ఏం చేస్తున్నావు, ఏం తిన్నావు, అదని వస్తుంది అనమాట. సో ఆ టచ్ ఎలాగో ఉంటుంది. ఆల్ బిజీ విత్ దేర్ ఓన్ లైఫ్. నాట్ లైక్ ఓల్డెన్ డేస్. ఇప్పుడు అందరికి డిఫరెంట్ లైఫ్ స్టైల్ వచ్చేసింది. అన్న పిల్లలు ఒక అబ్బాయి వచ్చి అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాడు, ఇంకొకడు ఇక్కడ ఉన్నాడు. సో లైక్ బిజీ ఇన్ దేర్ ఓన్. ఓకే ఓకే. ఇప్పుడు మీరు శాంతి గారు హైదరాబాద్ లో ఉంటున్నారు, నేను అక్క ఉన్నాం. సో లలిత గారు ఎప్పుడైనా వస్తారు? అక్క వస్తాం, లేకపోతే మేము ఎప్పుడైనా వెళ్తే హై బై చెప్తాం అంతే. సో ఇప్పుడు శాంతి గారిని కలుస్తుంటారు అప్పుడప్పుడు? ఇప్పుడు 2 days బ్యాక్ కలిసాను, మళ్ళీ ఇప్పుడు కలుస్తాను. సో ఇప్పుడు కొంచెం ఇంటికి వచ్చితే ఎందుకు వచ్చావని అడగకుండా ఇప్పుడు బాగానే ఉన్నారు కదా? అప్పుడైతే డిఫరెంట్ సార్, బికాస్ అక్క విల్ బి స్లీపింగ్. దానికోసం మేము ఎందుకు వచ్చావంటే నాట్ దట్ లైక్ వీ హ్యావ్ టు గో టు అవర్ హౌస్. ఇట్స్ బికాస్ షీ వాంట్స్ టు టేక్ రెస్ట్. ఆ డిప్రెషన్ షీ బయట. ఇట్స్ బీన్ లైక్ వెరీ లాంగ్ టైమ్ కదా సార్. ఐఎమ్ గోయింగ్ టు అక్కస్ హౌస్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే. ఐఎమ్ గోయింగ్, కాల్లో ఉంటుంది. ఇప్పుడు వచ్చినప్పుడు కూడా వీడియో కాల్ చేస్తారు, ఎక్కడ వెళ్తారని ఏం అడుగుతూనే ఉంటుంది అనమాట. ఆ టచ్ ఎప్పుడు ఉంటుంది అక్క. ఓకే ఓకే. సో ఇప్పుడు హ్యాపీగా, ఇప్పుడు ఆమె కూడా బయటకు వస్తున్నారు, కొన్ని ఫంక్షన్స్ అటెండ్ అవుతున్నారు, ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. నేను ఒక ఇంటర్వ్యూ చేశాను, బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ. అసలుకి చాలా బాగుంటుంది. నేను చూడాలి. మొత్తం ఓపెన్ గా అసలుకి లైఫ్ లో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు నీట్ గా చెప్తారు. షీ ఈజ్ ఓపెన్ టాక్, ఓపెన్ బుక్. అలాగే ఓపెన్ టాక్ అన్ని చెప్పేస్తుంది బయట. అవును. ఎందుకు అక్క ఇలా చెప్తున్నావంటే, ఇదేంటి దాంట్లో ఏముంది, పీపుల్ హ్యావ్ టు నో కదా, అయిపోయింది నా లైఫ్ అని చెప్పేసి. కానీ అప్పుడు కొట్టేవాళ్ళంటే కదా, చాలా రెబల్ కదా, పోలీసులను కూడా కొట్టేవాళ్ళంటే కదా అసలుకి. ఆల్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆర్ లైక్ దట్ ఓన్లీ సార్. శాంతి కానీ ఎవరో ఏదో చేశారని చెప్పి కార్ ఆపేసి కొట్టింది. ఐ వాజ్ జస్ట్ చిన్న పాప, చిన్న బుజ్జిదాన్ని అలా ఉంటుంది. అక్క వాకింగ్ వెళ్ళినప్పుడు ఎవరో టీస్ చేశారని చెప్పి అక్కడ ఒకసారి కొట్టింది. తర్వాత వాకింగ్ వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత ఎవరో ఏదో వెయిల్ చూపించరని చెప్పి వాడిని ట్రాఫిక్ సిగ్నల్ ఆపి కొట్టింది. బట్ హీ డజంట్ నో. నేను అక్క ఇంకొక అక్క పిల్లలు అంతా వెళ్ళినప్పుడు వెనకాల ఇంకొక కార్లో మా అన్నయ్య ఉన్నారని తెలీదు వాడికి. కుమ్మేశారు ట్రాఫిక్ లో. సిగ్నల్ ఆపారు, దొరికిపోయాడు అంతే. ఓకే, కుమ్మేశారు అందరూ చేసి. పాపం అనిపిస్తుంది అప్పుడని. అక్క అందరూ అలాగే, ఎవరైనా ఏమైనా తప్పు చేస్తే అక్కడే కొట్టటమే అంతే. ఆల్ సిస్టర్స్ ఆర్ లైక్ దట్. ఎట్లా మీరు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వలేదు?
ఫీల్ అవుతున్నాను సార్. ఇప్పుడు కావాలి అని అనిపిస్తుంది. సీయింగ్ ఆల్ దిస్ సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఉంటే బాగుంటుందో అనిపించింది. మీరు రెబలా? సార్ ఐఎమ్ సిస్టర్ ఆఫ్ అరుణ్ సార్. ఆబ్వియస్లీ మా అన్న ఎంత ఉందో అంతే ఉంటుంది ఇప్పుడు కూడా. ఎప్పుడు అలాగే ఉంటాను. ఇప్పుడు కొంచెం సాఫ్ట్ అవుతున్నాను, విచ్ మై డాటర్ డిడ్ లైక్ ఇట్. అంటే అన్న పోలీస్ ఆఫీసరా? లేదు సార్, అన్న అందరూ దాదాగిరీస్ అన్నమాట చెన్నైలో. బోత్ ద అన్నాస్? ఆల్ త్రీ అన్నాస్. త్రీ అన్నాసా? ఆల్ త్రీ అన్నాస్. అది ఇప్పుడు రీసెంట్ గా చనిపోయారు అన్నాను కదా. అవును. హీఈస్ ద బిగ్గెస్ట్ వన్. లైక్ ఈ అరుణ్ పేరు చెప్తావే చెన్నైలో అందరికి తెలుసు అన్నమాట. సో వాళ్ళ సిస్టర్ అంటే ఎలా ఉంటాను సార్. ఇప్పుడు మిగతా ఇంకా అన్నలు ఏం చేస్తున్నారు? చిన్న ఐ థింక్ ఈస్ టేకింగ్ రియల్ ఎస్టేట్. ఓకే ఓకే. పెద్దన్న ఏజ్ అయిపోయింది సార్. వాళ్ళ పిల్లలు ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ గ్రాండ్ సన్ నౌ. ఓకే ఓకే. హీ ఈస్ ఓల్డ్. సో హ్యాపీ ఫ్యామిలీ. వెరీ హ్యాపీ ఫ్యామిలీ. నిజంగా గ్రేట్. అది ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా కానీ లైఫ్లో ఇలా మళ్ళీ ఒక స్టాండ్ అయ్యి అందరూ మళ్ళీ లైఫ్ని లీడ్ చేయటం లేకపోతే మీట్ అవ్వటం చాలా కష్టం. ఎస్పెషల్లీ పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిగ్ ఫ్యామిలీస్ లైక్ మీలాగా, మీ ఫాదర్ లాగా. అంటే ఒక ఫ్యామిలీలో ఏదైనా వచ్చిందంటే కొలాప్స్ అయిపోతారు అందరూ. ఇంకా మళ్ళీ దాంట్లో ఎవరో ఒకళ్ళు కొంచెం మంచి ప్లేస్కి వచ్చినా కానీ వీళ్ళని పట్టించుకోరు. వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. కానీ మీ లైఫ్లో ఎన్ని చూసేవారు. ఓన్లీ బికాస్ ఆఫ్ డిస్కో శాంతి గారి ఫ్యామిలీ ఇలా ఉంది ఈరోజు. అవును సార్, ఏమో కరెక్ట్. గ్రేట్. అది అప్ప బాగాలేదని చెప్పిన అక్క తర్వాత బావ, ప్రకాష్ అంకుల్, లతాక, దే ఆర్ ద ఓన్లీ వన్. మెయిన్ వచ్చి శాంతి అక్క. కానీ ఇప్పుడు మంచి యాక్ట్రెస్ అయ్యారు మీరు కూడా. రేపు ప్రకాష్ మీ బావగారితో యాక్ట్ చేసే అవకాశం వస్తే యాక్సెప్ట్ చేస్తారా రోల్? చేస్తాను. ఐల్ బి వెరీ హ్యాపీ. ఓకే. ఎందుకు సార్, ఈ స్టిల్ బావా ఫర్ మీ సార్. యాక్టర్స్ వైజ్ చూస్తే అదని చూడకూడదు సార్. పర్సనల్ ఇస్ పర్సనల్. బయటికి వస్తే అదని చూడకూడదు. ఇప్పుడు ఐ థింక్ దివాళీ అప్పుడు మన కలిసినప్పుడు ఐ వెంట్ అండ్ స్పోక్ టు హిమ్. అవును, నేను కూడా ఉన్నాను కదా పక్కనే. మీరు ఉన్నారు కదా. ఐ టాక్. మీ పాప వచ్చి ప్రకాష్ గారిని హగ్ చేసుకొని ఎమోషనల్ అయిపోయారు ఫుల్ గా. షీ లైక్స్ హిమ్ సో, షీ లవ్స్ హిమ్ మోర్ దెన్ లైక్, షీ లవ్స్ హిమ్ సో మచ్. పక్క ఏదో మూవీ చూస్తే పక్క ఐ థింక్ నేను ఏదో మూవీ చూసారు ధనుష్ గారు, హిందీ మూవీ వచ్చింది కదా, దాంట్లో కూడా పక్కపా ఉన్నారనమాట. పక్కపా ఉన్నారు అని చెప్పి షీ లైక్స్ హిమ్ సో మచ్. ఓకే. సో ప్రకాష్ అంకుల్ ఎక్కడ చూసినా మాట్లాడతాం, మంచిగానే మాట్లాడతాం సార్. చాలా మంచి మనిషి అతను. చాలా సార్. హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఎదుటి వాళ్ళ గ్రోత్ గురించి బాగా థింక్ చేస్తారు. ఇప్పుడు ఎవరికి ఏమన్నా లేదంటే ఇమీడియట్ గా చేసేస్తారు. అన్ని ది బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి ప్రకాష్ గారిలో. బయట వాళ్ళు మాట్లాడటమే సార్. లోపల మేమందరూ కలిసి ఉన్నాం కదా. మెయిన్ ఫ్యామిలీ నోస్ అబౌట్ ద పర్సన్. బయట వాళ్ళంటే దే విల్ హియర్ సంథింగ్, దే విల్ టాక్ సంథింగ్. సో పర్సనల్ గా నాకైతే ప్రకాష్ అంకుల్ ఇస్ లైక్ ఇలా, బావా ఇలా, ఇద్దరు అలాగే ఉన్నారు నాకు ఇప్పుడు. సూపర్. ఇద్దరు ఫాదర్ ఫిగర్స్ తర్వాత అప్ప తర్వాత వాళ్ళిద్దరే. గ్రేట్ అండి. ఇప్పుడు శాంతక్క ఇన్ని వెరైటీ టైప్ ఆఫ్ డాన్సెస్ చేశారు కదా. తెలుగులో మీకు బాగా నచ్చిన సాంగ్ అంటే? బంగారు గురిపెట్ట. బంగారు గురిపెట్ట. ఓకే. అది చాలా ఇష్టం నాకు. అదేమో షీ లుక్స్ క్యూట్, ఆ స్టైల్, ఆ గ్రేస్. దాంట్లో ఒక మూమెంట్ బెంచ్ చేసి చేస్తారు అన్నమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? అయ్యో లేదు సార్, బ్యాక్ పోతుంది నాకు. ఏజ్ ఏంటి సార్, కానీ స్ప్రింగ్ లాగా తిరుగుతారు అక్క. అవును. నాకు నేను నార్మల్ చిన్న చిన్న ఇన్స్టాగ్రామ్ లో పాప కోసం రీల్ చేస్తాను. నాకు ఆ గ్రేస్ రాలేదు. మా డాడీకి ఉండే ఆ గ్రేస్. ఓకే. మై డాడీ వాజ్ ఎ డాన్సర్ బిఫోర్. ఓకే. తర్వాత హీ ఎంటర్డ్ యాజ్ అ హీరో. ఓకే. సో అప్పకి అక్కకి సేమ్ మూమెంట్స్ ఉంటుంది. ఓకే. ఆ బాడీ మూమెంట్స్, స్టైల్ అని సేమ్ టు సేమ్. అవును, అది నోటీస్ చేశా. హీరోస్ కి ఈక్వల్ గా మ్యాచ్ చేస్తారు. 100% మీరు బంగారు కొడిపెట్ట డైలీ ఒకసారి అని చూస్తాను నేను ఇప్పటికి. నేను రీల్ చూస్తే ఇప్పుడు రీల్స్ ఫేమస్ అవుతూనే ఉంది సార్. సాంగ్ కొంచెం అవును అవును చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట బయటికి. అవును. సో ప్రకాష్ బాబు గారిలో మీకు నచ్చిన సినిమా, ఆయన చేసిన తెలుగు చాలా ది బెస్ట్ చేశారు కదా. స్టార్టింగ్ లో ఫస్ట్ మూవీ చూసాను ఆశ అని చెప్పి.
ఓకే తమిళ మూవీ ఓకే కేబీ సార్ది. ఓకే అది చూసి ప్రకాష్ అంకుల్తో ఒక 1-2 డేస్ మాట్లాడలేదు. సో that's where I liked his acting, the way he acted. I mean, he will kill his own wife for the Mardalu to get married. That is the character for him. ఓకే సో దట్ వాజ్ awesome. అది ఒక్కటి నచ్చుతుంది. బట్ ఇప్పుడు అన్ని బాగానే చేస్తున్నారు. తెలుగులో మీకు నచ్చిన సినిమా? నువ్వు వస్తానండి వద్దంట. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? Thank you. ఓకే ఆ మూవీ బాగా నచ్చుతుంది. అది బాగుంటుంది. బాగా చేశారు. కానీ ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ 100% Oh. జస్టిఫై చేస్తారు. ఐ డోంట్ నో అసలుకి రియల్ లైఫ్లో ఎలా ఉంటారో ఆయన క్యారెక్టర్ తెలియదు, కానీ రియల్ లైఫ్లో అస్సలు ఏంటి బాబు ఈ యాక్టింగ్ అనిపిస్తుంది, అలా ఉంటుంది ఆయన యాక్టింగ్. అవును సార్, అందరూ చెప్తారు సార్ దగ్గర వెళ్ళి మేము స్క్రిప్ట్ ఇచ్చేస్తాము, ఇలా నేర్చుకుని బయటకు వచ్చేస్తారు. సో అది ఒకటి ఉంది బాగా. కొంచెం ఏమైనా నేర్చుకున్నారా ప్రకాష్ రాజ్ గారు లాంటి యాక్టింగ్ చేయాలి డెఫినెట్ గా? విలనిజం ఎక్కువ కాబట్టి మీరు చేసే క్యారెక్టర్స్ ఇప్పుడు ఇంకా నేర్చుకుంటాను సార్. భావన ఇన్స్పైర్ అవుతున్నారా? ప్రకాష్ అంకుల్ యాక్టింగ్ అప్పటి నుంచి చాలా ఇష్టం నాకు. చాలా డిఫరెంట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది ప్రకాష్ అంకుల్, సేమ్ ఉండదు. అవును. సో ఐ లైక్ దట్ వన్. అండ్ నేర్చుకోవాలంటే చాలా నేర్చుకోవాలి. శ్రీహరి గారిలో నచ్చే సినిమా? ఆయన సినిమాలలో హీరోగా అయినా తర్వాత డి మూవీ ఇష్టం. విష్ణు గారిది చాలా క్యూట్ గా చేసి ఉంటారు దాంట్లో. ఎంత దాదాగిరి అయినా ఉంటే ఆ డ్రాయింగ్ అని చేయటము, దట్ ఐ లైక్ దట్. ఓకే. అది వాట్ వాస్ ద డ్రాయింగ్? ఐ డోంట్ రిమెంబర్. ఇట్ వాస్ సమ్ యానిమల్ కదా. యానిమల్. అవును అవును. అది పొగుడుతూ మాట్లాడతారు కదా, ఆ సీన్ చాలా ఇష్టం. లైక్ ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ నాట్ యాక్టింగ్, రియలిస్టిక్ గా కనిపిస్తుంది అది. అండ్ మగధీర, మగధీరాలో వేరే లెవెల్ బాబా. అండ్ ప్రకాష్ రాజ్ గారు శ్రీహరి గారు చేసిన మూవీ ఇది కూడా ఉంది, ఎన్టీఆర్ గారిది బ్రదర్స్. దాంట్లో నేను చూసాను, మర్చిపోయి ఉంటాను. బృందావనం. ఓకే. కానీ ఇది నాకు చాలా అటాచ్ అయింది, బికాస్ బోత్ లాస్ట్ సీన్ అప్ టు దే విల్ బి లైక్ డాన్సింగ్ విత్ దట్ తబులా డాల్. అది చాలా ఇష్టం. అండ్ ఆపోజిట్ హౌ హీ, ఐ మీన్ అపోజ్ ఫర్ ద మ్యారేజ్. అవును. అండ్ శ్రీహరి గారు హౌ హీ మేక్స్ హిమ్ టు వర్క్ సిద్ధార్థ్ గారిని. అయినా హీ విల్ ఫీల్ బ్యాడ్, అయ్యో పాపం చెప్పి ఆ రైస్ తీసి అక్కడ. దట్స్ ఆల్ టచీ సీన్స్ కదా, సో ఐ లైక్ ఇట్. అవును. బట్ ఇప్పుడు పాప ఏమైనా యాక్టింగ్ సైడ్ ఏమైనా పాప కూడా ఇంట్రెస్ట్ ఉందా? మై పాప మేడం గారు ఇప్పుడే స్టార్ట్ చేస్తారు. అవునా? నేను 15 కదా, ఇంకొక 2-3 years తర్వాత చేద్దామని. షీఈస్ లెర్నింగ్ హర్ డాన్స్ అండ్ మ్యూజిక్ అనమాట. ఓకే. కూచిపూడి అట్లానా? డాన్స్ వచ్చి భరతనాట్యం, మ్యూజిక్ కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటున్నారు పాప. అండ్ షీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ సింగింగ్ మోర్ దెన్ మూవీస్. షీ వాంట్ బికమ్ అ సింగర్. ఓకే. ఇప్పుడు ఏమో మూవీలో కూడా ట్రై చేస్తాను మమ్మీ అని చెప్పింది. వి సెడ్ ఓకే, డిపెండ్స్ వాట్ ఎవర్ షీ వాంట్స్ టు. సో నెక్స్ట్ జనరేషన్ హీరోయిన్ గా ఎలా శ్రీహరి బాబా ఫ్యామిలీ వస్తే మా ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి వస్తున్నారు. సూపర్. ఫ్యూచర్ లో వస్తారు. యా. బట్ తెలుగు డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ మీకు పెద్దగా పరిచయం లేదు కదా? లేదు సార్, ఏ ఇండస్ట్రీలో లేదు, బికాస్ ఐ వాజ్ అవే ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడిప్పుడే వస్తున్నాను. మేబీ ఇప్పుడు కానిస్టేబుల్ కనకం చూసిన తర్వాత దే విల్ అప్రోచ్ అనుకుంటా. కాల్స్ వస్తున్నాయండి? కాల్స్, మెసేజెస్ డెఫినెట్ ఇంకా గా రాలేదు సార్. సీజన్ 1 లో వచ్చిందిగా, సీజన్ 2 లో రాలేదు ఇంకా. ఓకే. సో అన్నిటికన్నా కూడా మీకు ఇంటర్వ్యూస్ ఇస్తే డెఫినెట్ గా అది ఇండస్ట్రీకి తెలిసిపోతుంది. అవును సార్. తిని తన డెఫినెట్ గా మనం ఈ మూవీకి ఈ రోల్ కి సూట్ అవుతుంది కదా అని డైరెక్టర్స్ కి మైండ్ లో పడిపోతుంది. ఐ హోప్ సో. చూడండి, ఈ ఇంటర్వ్యూ తర్వాత మీకు చాలా కాల్స్ వస్తాయి. చూసుకొని నన్ను చూడొద్దు సార్. రియల్ లైఫ్ లో కూడా ఇలానే ఉంటారండి. రియల్ లైఫ్ లో మంచిగా ఉంటాను సార్. అది కానిస్టేబుల్ కనకం, అది వేరే, ఇది వేరే. అది వచ్చి యాక్టింగ్. ఓకే. సో యాక్టింగ్ కాకుండా ఇంకేం చేస్తుంటారు మరి? బిజినెస్ ఏమైనా చేస్తున్నారా? ఐ హ్యావ్ మై ఓన్ ఆన్లైన్ బూటిక్ ఫర్ సారీస్ అండ్ జ్యువెలరీ. అది నడుస్తుంది. అండ్ ఐ హ్యావ్ అ ఫౌండేషన్ ఆన్ మై అప్పాస్ పేరు, అప్పాస్ నేమ్, సిఎల్ ఆనందన్ ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, షీ హ్యాస్ అ క్లినిక్ కాల్ హెయిర్ క్రియేషన్. ఓకే. దాంట్లో జస్ట్ జాయినింగ్. ఇంకా ఏం లేదు సార్, అంతే. అంతే. అండ్ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ పెట్స్ అండ్ పెట్స్. ఎన్ని పెట్స్ ఉన్నాయి ఇప్పుడు మన ఇంట్లో 6 cats ఉన్నాయి.
అండ్ ఇప్పుడు ఐ అడాప్టెడ్ సమ్ డాగ్స్ ఆల్సో, ఆల్ స్ట్రేస్ ఓన్లీ, ఓకే, జస్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. బాగా బిగ్ హౌసా? పెద్ద ఇల్లు, బట్ యా వాళ్ళ పని. స్ట్రే డాగ్స్ అంటే ఐ గో టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఐ వాంట్ టు వర్క్ ఫర్ దెమ్ ఆల్సో ఇన్ ఫ్యూచర్ ఫర్ యానిమల్స్. ఓకే, సో అదొక ఐడియా ఉందన్నమాట. సో ఇప్పుడు బయటకి ఎక్కడైనా షాపింగ్కి వెళ్తే ఒక ఐడెంటిటీ వచ్చిందా మీకు? వసుధ క్యారెక్టర్ కదా, లేదు సార్, ఇంకా లేదు. దాంట్లో డిఫరెంట్ గా ఉన్నాను కదా, మేబీ అవును. ఇంటర్వ్యూ చూసిన తర్వాత వస్తారేమో. ఓకే, ఎవరు ఫేవరెట్ హీరో తెలుగులో? ఎవరు లేరు సార్. Hmm. నో ఫేవరెట్ యాక్టర్స్, యాక్ట్రెస్, Hmm. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ ఎవరు లేరు. ఎందుకట్లా? ఏమో సార్, చిన్నప్పటి నుంచి అలాగే అయిపోయా. సినిమాలు చూడరా? చూస్తాను సార్, చూసి అప్పుడప్పుడు ఐ విల్ అడ్మైర్ ద యాక్టర్స్ యాక్టింగ్, అండ్ అంతే తప్ప ఏముండదు. కమల్ సార్కి డిఫరెంట్ యాక్టింగ్ స్టైల్, రజనీ గారి సార్కి డిఫరెంట్ యాక్టింగ్ స్టైల్, నాగార్జున గారికి డిఫరెంట్, చిరంజీవి గారికి డిఫరెంట్. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్, ఐ లైక్ ఎవ్రీబడి నార్మల్. Hmm. నో, ఐఎమ్ నాట్ ఫ్యాన్ ఆఫ్ ఎనీబడి, మా డాడీ తప్ప. ఓకే, సో డెఫినెట్గా అందరు మూవీస్లో యాక్ట్ చేయాలనేది ఒక డ్రీమ్. Ah. అంతే, సూపర్ అది. నిజంగా చాలా 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 పాజిటివ్ ఐడియాలజీ. చాలా తక్కువ మందికి ఉంటుంది, రేర్ అది. బట్ ఎంత పెద్ద ఫ్యామిలీలో పుట్టి నిజంగా మిమ్మల్ని పెంచిన విధానం, నాన్నగారు లేకపోయినా కానీ తర్వాత సిస్టర్స్ మిమ్మల్ని చూసుకున్న విధానం డెఫినెట్గా ఈ స్థాయికి తీసుకొచ్చింది. బట్ లేట్గా ఇండస్ట్రీకి వచ్చారు, డెఫినెట్గా లేటెస్ట్గానే మంచి క్యారెక్టర్స్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ you సుచిత్ర so much, sir. ఆనందన్ గారు. థ్యాంక్ యూ సో అక్కడ సుచిత్ర చంద్రబోస్, ఇక్కడ సుచిత్ర ఆనందన్. సో కొరియోగ్రఫీ అండ్ యాక్టర్, సో ఇద్దరికి కన్ఫ్యూజన్ ఏం లేదండి. సో సుచిత్ర ఆనందన్ గారు, సో నెక్స్ట్ రాబోయే తరాలకు ఒక మంచి యాక్ట్రెస్ అని చెప్పుకునే రోల్స్ చేస్తారు డెఫినెట్గా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.